ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఆగస్టు మాసంలో గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉందని తెలియజేస్తున్నారు. మరి వాటి ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2021 సంవత్సరం ఆగస్టు మాసం సింహరాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా చెప్పుకునే ముందు ఈ మాసం జరిగే 2 గ్రహణాలు ఉన్నాయి. ఒకటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. జన్మరాశిలోనే సింహరాశిలోనే సూర్యగ్రహణం, సప్తమ రాశిలో 180 డిగ్రీల్లో 180 డిగ్రీస్లో చంద్రగ్రహణం జరుగుతుంది. జన్మంలో కేతు, సప్తమంలో రాహు ఆల్రెడీ సంచరిస్తున్నారు. 1వ తారీఖు 2వ స్థానంలోకి శుక్రుడు వెళ్తున్నాడు. 2వ తారీఖు కుజుడు లాభస్థానంలోకి వచ్చాడు. 5వ తారీఖు బుధుడు వ్యయ స్థానంలోకి వచ్చాడు. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో అష్టమ శనిగా ఉంటూ వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఇది గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి చూస్తే ఈ మాసం జరుగుతున్న సూర్యగ్రహణం ఈ దేశంలో కనిపించదు, భారతదేశంలో కనిపించదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కనిపిస్తుంది. ఈ 2 గ్రహాలు కనిపించవండి. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదట్టున్నా కానీ విదేశాల్లో కూడా ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు లేని దేశం ఉండలేదు. ప్రపంచమంతా భారతదేశం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి విదేశాల్లో, భారతదేశం కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జప తప దానాదులు చేసుకోవాలి. సూర్యగ్రహణానికి గోధుమలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూట కట్టి 1 కేజీ పావు కట్టి రాగి గిన్నెలో కొద్ది నెయ్యి పోసి ఆ 2 సర్ప పడగలు మునిగేట్టుగా నెయ్యి పోసి దాన్ని దానం ఇవ్వడం, దక్షిణ తాంబూలాలు, పూలు పండ్లు పెట్టి దానం ఇవ్వడం మంచిది. కానీ అక్కడ బ్రాహ్మణులు దొరకచ్చు, దొరకపోవచ్చు. కాబట్టి భారతదేశంలో వాళ్ళకి చెందిన బంధువుల ద్వారా ఈ కార్యక్రమం చేసుకోవడం మంచిది. చంద్రగ్రహణం కూడా వీళ్ళకి 100% పనిచేస్తుంది. బియ్యము, వెండి కప్పులు, నెయ్యి, 2 సర్ప పడగలు పెట్టడము, దానికి వీళ్ళ యొక్క గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. అది కూడా ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చేపించడం మంచిది. కాబట్టి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి ఇక్కడ నుంచి కుటుంబాలు వదిలి అక్కడ ఉంటూ సంపాదిస్తూ ఇక్కడ పంపిస్తుంటారు. అక్కడ ఏదైనా మంచి చెడ్డైనా ఇక్కడి నుంచి ఎవరు పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు ఉండరు. కాబట్టి అక్కడ వాళ్ళు క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు చక్కగా ఇటువంటి పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఈ మాసం గ్రహస్థితి చెప్పాను కదా. 1వ తారీఖు శుక్రుడు 2వ ఇంట్లోకి ఉన్నాడు. 2వ తారీఖు కుజుడు లాభంలోకి వచ్చాడు. 5వ తారీఖు బుధుడు వ్యయంలోకి వచ్చాడు. 17వ తారీఖు రవిగ్రహం ఎంటర్ అవుతున్నాడు ఈ రాశిలోకి. శని జూలై నెలలోనే 27వ తారీఖు వక్రించేస్తాడు. కాబట్టి అష్టమంలో శని వక్రించాడు, కానీ గురువు చూస్తున్నాడు. గురువు చూపు వల్ల శని వక్రత్వం ఒక విధంగా పెద్దగా దోషాన్ని ఇవ్వదు. సప్తమ స్థానంలో రాహు అంత మంచిది కాదు సింహరాశికి. సింహరాశికి బద్ధ శత్రువు రాహు. చంద్రుడితో కలుస్తున్నాడు. కాబట్టి ఈ తల్లి తండ్రికి ఒక విధంగా అరిష్టం అని చెప్పచ్చు. వీళ్ళ తల్లిదండ్రులకు పేరుతో ఏదైనా కూడా అర్చన అభిషేకాలు చేయించడం మంచిది. శివాలయంలో చేస్తే ఇంకా మంచిది. అదే బుధుడు వ్యయంలో ఉన్నాడు. బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి వ్యయంలో ఉంటే దూర ప్రాంతం నుంచి ఏదన్నా బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంటుంది. వ్యయం అంటే దూర ప్రాంతము, ద్వితీయం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము. కాబట్టి దూర ప్రాంతం నుంచి వీళ్ళకు బెనిఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చేసుకోవాల్సినంత గ్రహణాలకు మరి శుక్రుడు నీచబడ్డాడు 2వ స్థానంలో. 2వ స్థానంలో శుక్రుడు నీచబడ్డం కూడా వీళ్ళకి అంత కుటుంబంలో సౌఖ్యం కాస్త తక్కువే. శుక్రుడికి అంత కంఫర్ట్ ప్లేస్ ఏం కాదు ఇది. అందుకని ఈ రాశికి శుక్రుడు మంచోడు కాదు. కాబట్టి నీచబడ్డాడు. కాబట్టి కాస్త డబ్బు ధన వ్యయం అయ్యేదానికి అవకాశం ఉంది. ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు, కూతుర్లు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళకి అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంది. శుక్రుడు కొంచెం ఎక్కువగా లగ్జరీ కారకుడు. కాబట్టి ఇప్పుడు కొన్ని సంతోషాలు పొందలేకపోవచ్చు. ఇప్పుడు కొంతమందితో పోటీపడి మనకు కావాలనుకున్నదాన్ని కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు కదా, నగలు కావచ్చు, మంచి శారీస్ కావచ్చు, అటువంటివి తీసుకోలేకపోవడానికి ఆ డబ్బులు వేరే ఏదైనా ఖర్చు అయిపోయిన అవకాశం ఉంటుంది. ఆభరణాలు, నగిషీలు, మంచి క్లాస్గా ఉన్న దుస్తులు, ఫ్యాషన్ వెహికల్స్, ఇవంతా శుక్రుడే. ఆయన నీచబడ్డాడు.
ఇప్పుడు ఒకవేళ వాటి మీద పెట్టుబడులు పెడితే కూడా సరిగ్గా కుదరవు, సరైనటువంటి కుదరవు. ఈ సంవత్సరం అంటే ఈ మాసం సినిమా కళారంగంలో సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అవకాశాలు తగ్గడము, ఛాన్స్ వచ్చినట్టే మళ్ళీ ఛాన్స్ ఎగిరిపోవడము, వీళ్ళకు సరైనటువంటి టాలెంట్ అయినటువంటి ఒక పాత్ర దొరక్కపోవడము, లేదు వీళ్ళకి ఏదైనా అనారోగ్యం చేసి షూటింగ్కి అటెండ్ కాలేకపోవడము, ఏదో ఒకైతే అడ్డంకైతే ఉంటుంది. శుక్రుడు అంటే సినిమా రంగము కాబట్టి ఈ శుక్రుడు ఇలా అన్కంఫర్టబుల్ ఉండడము, చంద్రుడు చంద్రగ్రహణం జరగడము, సిల్వర్ స్క్రీన్ అంటారు కదా, ఆ స్క్రీనే చంద్రుడు, చందమామలాగా ఉంటుంది స్క్రీన్, దానిపైన అన్ని బొమ్మలు కనిపిస్తాయి. అక్కడ కనిపించే రంగురంగుల బొమ్మలు శుక్రుడు. కాబట్టి శుక్రుడు బాగాలేదు, చంద్రుడు బాగాలేదు. చంద్రుడు గ్రహణం ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహణం యొక్క పరిహారాలు చేసుకోవడం మంచి. ఇప్పుడు భారతదేశంలో కనిపించదు, మాకెందుకు ఎంతసేపు చెప్తున్నాను అనొచ్చు, కానీ భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుందని చెప్పాను. కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించి చూపించుకోవాలి. కాబట్టి రవిచంద్రులకు చెప్పాలంటే శివాలయంలో ఎక్కువగా వెళ్ళి రావడం మంచిది. వీళ్ళు సింహరాశి యాక్టివేట్ ఎప్పుడవుతుందంటే గ్రహణానికి సంబంధించి గ్రహణ సంబంధం లేకుండా శివాలయానికి వెళ్తే సింహరాశి యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైనా సరే, లైఫ్ టైం. సింహరాశి వాళ్ళు ఎక్కువ శివాలయానికి వెళ్ళే కొద్దిగా డెవలప్ అయిపోతారు. అది ఎంత అష్టమ శని, ఎల్నాటి శని, గురుబలం లేకపోని, ఇంకే 9 గ్రహాలు బాగాలేకపోని శివాలయంలో వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటే చాలు. మినిమం 24 minutes. 24 minutes అంటే ఒక గడియ కాలం అని అర్థం. కాబట్టి ఒక 2 గడియలు కూర్చుంటే ఇంకా మంచిది, 48 నిమిషాలు. వీళ్ళకి జరగాలని జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి లైఫ్ టైం రెమెడీ శివాలయం కాబట్టి నందీశ్వరారాధన చాలా మంచిది, గోసేవ చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళను అప్డేట్ చేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ పరిహారం ఇప్పుడు చాలా చాలా అవసరం. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళడం ఉత్తమం. మరి గురుగారు ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు సింహరాశి వారికి మాసంలో? ఆర్థికంగా 2వ స్థానంలోనే ధనపరంగా బాగాలేదు. ధనస్థానంలో శుక్రుడు నీచబడ్డాడని చెప్పాను కదా, జన్మంలో గ్రహణం జరుగుతూ ఉంది, సప్తమంలో గ్రహణం జరుగుతూ ఉంది. కాబట్టి పే స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే దూర ప్రాంతం ద్వారా బెనిఫిట్ ఉందని అర్థం. ఎవరైనా ఇప్పుడు బయట ఇప్పుడు వీళ్ళ ఊరి నుంచి ఒక 120 కిలోమీటర్ దాటి ఏదైనా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటే సౌఖ్యంగా ఉంటుంది. సొంత ఊర్లో ఉండడం కొంచెం కష్టమని అర్థం. మరి గురుగారు సింహరాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక జాగ్రత్త అంటే ఏం చెప్తారండి? సింహరాశి వాళ్ళకి హెచ్చరిక జాగ్రత్త అంటే జన్మంలో కేతు ఉన్నాడు. జన్మంలో కేతు అంటే తలలేని గ్రహము, తల లేదు. కాబట్టి మామూలుగా తలలేని కేతు జన్మంలో ఉంటే విరక్తి, వైరాగ్యము, అసహనము, కోపము, విసుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మతిమరపు వస్తూ ఉంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు. అప్పుడు తల మీద పెట్టే వస్తువు ఏది? టోపీలు, హెల్మెట్లు, దువ్వెన్లు, ఇవి దానం చేస్తే మంచిది. దువ్వెన అంటే అందరూ బాగా దూకుంటారు. ఒక ఇంటర్వ్యూ పోయేటప్పుడు ముందుగా హెయిర్ స్టైల్ చూసుకుంటారు. మరి ఆడవాళ్ళు అయితే గంటలకు దూతారు. ఈ దువ్వెనలు ఇవ్వచ్చు. ఇంకొంచెం వాళ్ళ స్తోమత ఉంటే టోపీలు ఇవ్వచ్చు. ఇంకా స్తోమత ఉంటే హెల్మెట్లు ఇవ్వచ్చు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అలా చేయడం మంచిది. కేతు ఎప్పుడు కానీ ఎవరికైనా జన్మలో ఉంటున్నా లేదా ఇంకేదైనా ముఖ్యమైన స్థానాలు ఉన్నా ఇవి ఇవ్వడం వల్ల కేతు గ్రహం యొక్క వ్యతిరేకత పోతుంది, వీళ్ళకు అనుకూలత పెరుగుతుంది. కేతు అంటే ఆటంకం అని అర్థం. అంటే వీళ్ళకు ఉన్న చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయని అర్థం. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి? మేము చెప్పినవన్నీ రెమెడీసే, ఇంతసేపు చెప్పినవన్నీ రెమెడీసే. దైవనామస్మరణ కూడా చేయొచ్చు కదా? దైవనామస్మరణ చేస్తే శివారాధన, సింహరాశి ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుందంటారు? సింహరాశి వాళ్ళకి బాగుంది. వీళ్ళకి ఇక్కడ సూచించేది వ్యాపారం అంటే ముందు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత నెట్వర్కింగ్ చేయాలి, తర్వాత ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, మీకు వాచ్లు అమ్మాలని ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? మీరు డబ్బులు పెట్టి వాచ్లు కొనాలి. కొన్న తర్వాత ఏం చేయాలి? అందరికీ చెప్పాలి.
యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, పాంప్లెట్లు అన్నీ పెట్టాలి. తర్వాత సేల్స్ జరుగుతాయి కదా. 3 స్టెప్ ప్రాసెస్. సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే అదే వ్యాపారం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. మీరు మీ జాతకంలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన సామాన్ తీసుకొచ్చి వ్యాపారం మొదలెడతారు. అది కిరాణా షాప్ కావచ్చు, వాచ్ కావచ్చు, చొక్కా, ఏదైనా అవ్వచ్చు, ఉంగరం, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ సామాన్లు, ఏదైనా అవ్వచ్చు. బిజినెస్ చేయాలంటే 100 రకాల వస్తువులు ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బేసిక్గా మీరు మార్కెటింగ్ స్టేజ్లో ఉన్నారు. 10 మందికి చెప్పడం, యాడ్లు తీసి ఇన్స్టాగ్రామ్లో వేయడం. కానీ ఇదంతా చాలా స్పీడ్గా చేయాలి. మీరు స్లో అయిపోయారు అనుకోండి, మీకే ఇబ్బంది. నేను బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి పెట్టేసుకున్నారు, అది పాడిపోదా? బట్టలు కూడా పాడైపోతాయి కదా. అలా సరుకు ఎప్పుడు ఉంచకూడదు. రొటేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఏ షాప్కైనా బట్టలు కొనాలి, రొటేషన్ జరుగు. షూస్ కొనాలి, షూస్ కూడా వాడిపోతాయి మీరు వాడకపోతే, చిరిగిపోతాయి. సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని రొటేషన్ మొదలు పెట్టండి. లేట్ చేయవద్దు. లేట్ కనిపిస్తుంది ఇక్కడ, మీరు లేట్ చేస్తారు అని కనిపిస్తుంది. లేట్ చేయవద్దు, ఇమ్మీడియట్గా మార్కెటింగ్ చేసేయండి. ప్రోడక్ట్ తీసుకొచ్చి మీ షాప్లోనో మీ ఇంట్లోనో పెట్టడం కాదు, దానికి స్పీడ్గా మార్కెటింగ్ కూడా చేయాలి. చేస్తే అప్పుడు మెల్లిగా జనాలు వస్తారు. తర్వాత వీడికి ఇంకోటి ఉంది, వీడి వ్యాపారం ఏదో రకంగా సెట్ అయిపోతుంది, పెళ్లి చేసుకోవాలి. వీడు ఆ కన్ఫ్యూజన్లో పడిపోయి ఉన్నాడు. వీడు నేను ఆ అమ్మాయిని చేసుకోవాలా, ఈ అమ్మాయిని చేసుకోవాలా? ఆ అమ్మాయికి అందం ఉంది, ఈ అమ్మాయికి డబ్బు ఉంది. ఈ అమ్మాయితో చేస్తే సంతోషంగా ఉంటా, ఈ అమ్మాయితో చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. ఏం చేయాలి? ఎవరైనా మామూలుగా రెండు ప్రతి మనిషికి 2 ఇదైతే పక్కా వస్తుందండి. ఒకటి డబ్బున్న అమ్మాయి, ఒకటి అందమున్న అమ్మాయి. ఇప్పుడు వాడు దేన్ని చేసుకోవాలి అది నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. అది మీ మీదకే, మన చూస్తున్న వాళ్ళ ప్రేక్షకుల మీదకే వదిలేస్తున్నా. ఏదో రకంగా మీరు పెళ్లి చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో ర్యాపిడ్గా, ఇమ్మీడియట్గా, స్పీడ్గా పెళ్లి అయితే మీది కనిపిస్తుంది నాకు. చాలా స్ట్రాంగ్గా పెళ్లి జరుగుతుంది ఇప్పుడు సింహరాశి వాళ్ళకి. అనుకోకుండా చాలా వేగంగా జరిగిపోద్ది. ఇప్పుడు ఆటోమేటిక్గా సెటిల్ అయిపోయాడు మనిషి. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? పెళ్లి చేసుకుని ఆయన అంటారు. సో చాలా ర్యాపిడ్గా అనుకోకుండా జరుగుతుంది. కానీ ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎవరిని చేసుకుంటారు? మీకు 2-3 ఆప్షన్స్ వస్తాయి. మీ పేరెంట్స్ చూపించిన అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని చేసుకుంటారా, లేకపోతే సంథింగ్ 2 ఆప్షన్స్ వస్తాయి, కనిపిస్తుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ద ఆప్షన్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జీవితానికి సంబంధించింది. సో సింహరాశిలో చాలా మందికి ఇది ఎదురవుతారు. 2 అమ్మాయిలు వస్తారు, దాంట్లో మీరు ఏ అమ్మాయితో ముందుకెళ్తారు అనేది మీ జీవితం మొత్తం డిసైడ్ చేస్తుంది. ధనపరంగా ఎలా ఉంటుంది? ధనపరంగా ఇదే చెప్తున్నా. వ్యాపారం అయితే పెట్టేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు, కానీ మీకు డబ్బులు కావాలి. మీరు డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి, మీ వ్యాపారం బాగుపడుతుంది. మీరు అందమైన అమ్మాయిని చేసుకుంటే ఆమె వల్ల అదృష్టం వచ్చి మీ వ్యాపారం బాగుపడుతుంది. కానీ ఎవరిని చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు అది నాకు తెలియదు. సో ఒకసారి చూసుకోండి, మీకు ఏం కావాలి? డబ్బు కావాలా, సంతోషం కావాలా, అందం కావాలా? ఇద్దరు చేసుకుంటాను మాత్రం చెప్పకండి, అది కుదరదు. ఈ సమాజం ఒప్పుకోదు, గవర్నమెంట్ అస్సలుగా ఒప్పుకోదు. సో ఇక్కడ చెప్పుకుంటే ఇది కండిషన్. మీరు ఏది డిసైడ్ చేసుకో. కర్మ అనేది ఇలా జరుగుతుంది అని ఎప్పుడు ఉండదు, వాటర్ లాగా ఉంటుంది కర్మ. మీరు ఏం చేస్తే దానికి రిజల్ట్ వస్తుంది. మీరు ఏ కప్పులో, ఏ గ్లాస్లో, ఏ చెంబులో పోస్తే వాటర్ ఆ షేప్లో తీసుకుంటుంది. బేసిక్గా కర్మ అనేది స్థిరంగా ఉండదు, కదులుతూ ఉంటుంది. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టి ఆ రిజల్ట్ వస్తుంది కదా. మీకు వేరే రిజల్ట్ ఏం కొత్తగా ఏం రాదు. మీరు ఏం చేస్తారు దాన్ని బట్టే రిజల్ట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కిరాణా షాప్ పెడతారా, వాచ్లు అమ్ముతారా? వాచ్లు అమ్మితే ఒక రిజల్ట్ ఉంటుంది, కిరాణా షాప్ పెడితే ఒక రిజల్ట్ ఉంటుంది.
దాని తగ్గట్టు రిజల్ట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారు అని మీ చేతిలో ఉండాలి. మీకు ఏ వ్యాపారం కరెక్ట్, మీరు ఏది చేస్తే బెటర్ మీకు తెలిసి ఉండాలి. అది మీ తెలివితేటలు, మీ చేస్తున్న కర్మ, మీకు ఏమనిపిస్తుంది, ఏది చేస్తే మీరు నీతి నిజాయితీగా చేయగలరు మోసం లేకుండా. మీ ఇష్టం. 30 లక్షలతో సూపర్ మార్కెట్ పెడతారా, లేకపోతే వియత్నాంకి వెళ్ళి వాచ్లు తెచ్చుకొని అమ్ముకుంటారా? దేంట్లో మీకు ఆనందం ఉంది, దేనివల్ల ప్రజలకి మంచిది, మీరు ఏది తక్కువ రేటుకి అమ్మగలుగుతారు? కిరాణా వస్తువుల, వాచ్ల, అది బెటర్ కదా, ప్రజలు ఉపయోగపడుతుంది కదా తక్కువ రేటుగా అమ్మితే. సో అది మీకు ప్రాఫిట్ ఉన్నది తర్వాత ఆలోచించాలి. ప్రజలకి ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ మీరు కూడా చూసుకోండి, 2 నంబర్లో పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే కొనేసి పెట్టేసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, మార్కెటింగ్ చేయడం లేదు. స్పీడ్గా మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ స్పీడ్గా చేస్తే అప్పుడు వెలుతురులోకి వస్తుంది, జనాలు చూస్తారు. కానీ అదంతా కనిపించడం లేదు. అన్నీ వ్యాపారం చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డబ్బులు ఎప్పుడు సరిపోవు. 10 మందిని అడుగుతాం, అన్న ఇలా వ్యాపారం చేస్తున్నాను అసలు డబ్బులు కావాలన్నా మళ్ళీ ఇచ్చేస్తానన్నా అని చెప్తాం. ఒక 10 మందిని అడుగుతాం మనం. మీరు వ్యాపారం చేస్తున్నారంటే డబ్బులు ఇస్తారు. మామూలుగా అప్పు అడిగారు అనుకోండి, పర్సనల్గా ఎవ్వరు ఇవ్వరు. మీరు వ్యాపారం చేస్తున్నట్టే వీడు రొటేషన్ చేస్తాడరా, వీడికి డబ్బులు ఇద్దామని కొంతమంది పెడతారు నమ్మకంతో. మీరే ఇప్పుడు వాచ్లు అమ్మాలనుకో, ఏ చైనా నుంచో ఏ అమెరికా వియత్నాం నుంచో వాచ్లు తీసుకురావాలి, డబ్బులు కావాలి కదా. 500 తీసుకొస్తారు కదా, 3000కి అమ్ముతారండి, ప్రాఫిట్ వస్తుందా లేదా? అలాంటప్పుడు మీకు ఇన్వెస్టర్ దొరుకుతాడు. మనం చూసేది అంత బయట వాచ్ షాప్లను పెడుతూ ఉంటారు కదా. సో అదే జరుగుతూ ఉంటుంది. బయట నుంచి తీసుకురావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్లు, హోటల్ రూములు, ఆ వాచ్లు 20 లక్షలు అవ్వవా? 20 లక్షలు అప్పుడు మీకు వాచ్లు వస్తాయి, ఒక 100-1000 వాచ్లు వస్తాయి, ఎన్నో వాచ్లు. ఆ వాచ్లను అప్పుడు డిస్ప్లేలో పెడితే సేల్ అయిపోతాయి. కానీ మీకు ఇనిషియల్గా డబ్బులు అయితే కావాలి కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మొహమాటం ఏమీ లేకుండా అప్పు అడగండి. అప్పు అడిగితే మీకు దొరికే అవకాశం ఉంది. కొంచెం స్లో అవ్వచ్చు కానీ మీకు దొరుకుతుంది అప్పు. అప్పు వచ్చిన తర్వాత, మీకు అమౌంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా షాపింగ్ చేసి లేట్ చేయకుండా మార్కెటింగ్ స్టార్ట్ చేయండి, సేల్స్ స్టార్ట్ చేయండి. లేట్ అస్సలు చేయవద్దు. సో అది చెప్పేది వ్యాపారస్తులకి, ఇది మంచి అవకాశం, దీన్ని వాడుకోవండి. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే సింహరాశి వాళ్ళకి మొదటగా వ్యాపారం పెట్టిన తర్వాత పెద్ద పెద్ద రేట్లు పెట్టేకండి, ఆఫర్లు పెట్టి ముందు స్టార్ట్ చేయండి, కాస్త ప్రజలకు హెల్ప్ చేయండి, తర్వాత మీ వ్యాపారం అందుకుంటుంది, మీకు మంచి జరుగుతుంది. యువర్ ఫాదర్ విల్ హెల్ప్ యూ, యువర్ జీల్ అండ్ స్పిరిట్ ఈస్ వెరీ గుడ్, గురు బలం ఉంది, డబ్బులు రొటేషన్ చేయడానికి మీకు డబ్బులు చేతిలోకి వస్తాయి. ఫైనాన్స్ మీ చేతిలో డబ్బులు వస్తాయండి ఈసారి. అది పెళ్లి విషయం జర జాగ్రత్త సుమా, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాయి. ఎందుకంటే మామూలు నిర్ణయం కాదు, అది ఒకటేసారి తీసుకునే నిర్ణయం జీవితంలో. సో అది 10 సార్లు అయితే పెళ్లిళ్ళు చేసుకోరు కదా, ఓ 15,000 మందిని అయితే మార్చరు కదా మీరు. సో అది జర జాగ్రత్తగా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక రెమెడీ చేసుకోండి. వాడికి అమ్మ చాలా ఈవెంట్స్ ఉన్నాయి చూస్తుంటే, వ్యాపారము, అమ్మాయి, అమ్మో, రెమెడీ చేసుకోవాలి. గురువారం రోజు గురు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయం ఆలయంకి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి, స్వామిని వేడుకోవాలి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త అని గట్టిగా వేడుకోండి. ఎవ్రీ థర్స్డే రోజు టెంపుల్కి వెళ్ళండి. అంతా మీ మంచికి జరగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతున్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల అద్భుతంగా ఉంటుందంటారు వీళ్ళకి? సింహము వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం కేతు ఉన్నాడు రాశిలో, 12వ భావంలో రవి గురువులు ఉంటూ జీవాత్మ సంయోగం 12లో ఏర్పడింది. రవి 16వ తేదీకి వచ్చి రాశిలోకి వస్తాడు. అండ్ ఏకాదశంలో కుజుడు మారుతున్నాడు 3వ తేదీ నుంచి. బుధుడు కుజుడు ఒక 3-4 రోజులు కలిసి ఉంటారు. దాని తర్వాత మళ్ళీ బుధుడు 12వ స్థానంలోకి వస్తాడు. సప్తమ రాహు, అష్టమంలో వక్రించిన శని, ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అంటే, గోచారం ఏ విషయాలకు బలంగా ఉంది, ఏ విషయాలకు బలహీనంగా ఉంది అనేటువంటి అంశాలు
చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యొక్క సింహరాశి వారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడో ఇన్ని రోజులు కేతుతో పాటు శుక్రుడు ఉండేవాడు. ఆ శుక్రుడు కొంచెం జరిగిపోయినందుకు కొంచెం ఏదో తెలియని ఒక అనీజినెస్ ఉండేది, ఫ్రీ అవుతుంది చెప్పాలంటే శుక్రకేతువులు రాశిలో నుంచి పక్కకు పోవడం వల్ల ఈ ఆగస్టు మాసం నుంచి. కాకపోతే ఎంతైనా 2లో వచ్చాడు కదా శుక్రుడు. కాబట్టి వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో లేదా అన్నదమ్ములు అక్క చెల్లెలు వరుస వాళ్ళకి ధన విషయంలో మనీ మ్యాటర్స్ విషయంలోనే ఇబ్బంది వస్తుంది, వారికి వీరికి కమ్యూనికేషన్స్ విషయంలో కావచ్చు ఏదైనా. అందుకని చేసే ఉద్యోగంలో కొలిక్స్కి కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు వరుస వారికి కానీ ఈ ధన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా వీరు. అలాగే మరొక విషయం ఏంటంటే కొంచెం షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు, షార్ట్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ రవి వీళ్ళకి 16వ తేదీ నుంచి రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి వీళ్ళకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు కేతు ఉన్నాడు, రకరకాల గ్రహాలు వచ్చేళ్ళాయి. ఇప్పుడైతే సన్ వస్తాడు, ఓన్ హౌస్ కదా. ఆరోగ్యం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగుపడడం కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు రావడం కానివ్వండి, కొన్ని ప్రమోషన్స్ రావడం కానివ్వండి 16వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా కొద్దిగా 16వ తేదీ నుంచి హోమ్ లోన్స్ కోసం, 16 కాదు దానికంటే ముందు నుంచి హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు మాత్రం వీళ్ళకి కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళతో అవ్వడం, వివాహము విదేశీ సంబంధాలు అవ్వడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. గతంలో ఎప్పటి నుంచో ఉండేటువంటి వర్క్ స్ట్రెస్ అంటారు చూసారా, ఉద్యోగంలో చేస్తున్నా సరే గుర్తింపు లేకపోవడం, అవమానాలు పడడం, కాస్త ఎక్కువ వర్క్ వీళ్ళకి ఇవ్వడం ఏదైతే జరుగుతూ వస్తుందో అది ఈ యొక్క ఆగస్టు మాసం నుంచి చాలా మటుకు తగ్గుతుంది. అయితే ఈ రవి గురు బుధ ఈ 12వ రాశిలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో ఈ ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్గా వీళ్ళకి ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఇన్వెస్ట్మెంట్కి సరైన సమయం. అదేవిధంగా ఏదైనా సేవ చేయడం వల్ల, ఇప్పుడు కొన్ని ఆర్ఫన్ హౌజెస్కి కానీ టెంపుల్కి వెళ్ళి కానీ అక్కడ సేవ చేస్తూ ఉంటాం, అటువంటి వాటికి చాలా బాగుంటుంది చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి చెప్పాలంటే ఈ మాసంలో. ఇక వీరు ముఖ్యంగా చేయవలసినటువంటిది కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకుంటే మంచిది. కొంచెం వివాహం విషయంలో గతంలో ఇంకా మిస్ అయిపోయిన సంబంధాలు వెనక్కి రావడం ఇలాంటివి కూడా ఉంటాయి చెప్పాలంటే. ఇక వీరికి ఇంకా బాగా కెరియర్లో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవడం చాలా మంచిది. శుక్రవారాలు బుధవారాలు ముఖ్యంగా శుక్రవారాలు బుధవారాలు కాదు కానీ మనీ మ్యాటర్స్ మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ చిన్న చిన్న మనీ మ్యాటర్సే కుటుంబ సభ్యులకి ఇంకో రకమైన ఆలోచన విధానం తెచ్చిపెడుతూ ఉంటుంది. భార్యాభర్త మధ్య సంబంధాల గురించి ఏమంటారు? శని రాహు గ్రహాలకు దీపారాధన చేయాలండి. అంటే కొంచెం ఏదైనా కానీ సప్తమంలో శని రాహు ఉంటూ శని వక్రిస్తున్నాడు కదా, ఈ భార్యాభర్తల సంబంధాల విషయంలో తెలియకుండానే వీళ్ళకి ఏదో అంటే గతంలో జరిగిపోయిన అంశాలు రావడం వల్ల మళ్ళా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయింది ఒక 20 ఏళ్ళ క్రితం, మళ్ళీ ఆ విషయం బయటకు వస్తూ ఉంటుంది. ఇటువంటివి రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా వీరు. ఇంకా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఏదన్నా సూచనలు ఇస్తారా? లాంగ్ జర్నీ చేసేవారు ఎక్కువగా బిజినెస్ ట్రిప్స్ ఎక్కువగా వెళ్తారు. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఇప్పుడుండే గ్రహస్థితి పరంగా చూసుకుంటే కొన్ని అంటే లాంగ్ జర్నీలో ఎక్కడైనా ఒక దగ్గరికి వెళ్ళి కొంత స్ట్రక్ అవడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరడం మంచిది వీరు. అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులకు విశేషంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ నెల? రాజకీయ నాయకులకి కనుక చూసుకున్నట్లయితే శని దృష్టి ఉంది ఎట్లాగో కొంచెం వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎలా వస్తుంది అంటే కామన్ పీపుల్లోకి వెళ్ళి కలిసి మాట్లాడడం, వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో చేస్తుంటారు చూసారా, అలాంటివి తొందరగా వీళ్ళు చేయగలిగితే బాగుంటుంది దాని ఇప్పుడు ఉండేటువంటి సిస్టమ్ పరంగా. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? వీళ్ళకి పరిహారం అయితే నిద్రలేస్తూనే గణపతి ధ్యానం చేసుకోవడం మంచిది చెప్పాలంటే. ఎలాగో అష్టమ శని ప్రభావం తగ్గుతుంది, ఇప్పుడు వక్రించడం వల్ల తగ్గుతుంది చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీరికి ఏదైనా స్వీట్ని అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని నలుగురికి పంచి పెడితే ఫైనాన్షియల్గా బాగుంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం చేసుకోవడం చాలా మంచిది వీరికి.
గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.